హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్కి స్వాగతం. ఓకేనా, ఈరోజు టాపిక్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే చూపిస్తాను. ఓకే, సో మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? అరే నేర్చుకున్నాం. సో అరేలో ఏమేమి ఉంటాయి? సో ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో రామ్ కుమార్, ఇప్పుడు అరేలో ఏ రామ్ కుమార్ ఇవి అనేది మనకి ఇండివిజువల్గా ఇచ్చాం. సో దీనికి అంటూ ఒక మీనింగ్ లేదు, ఏం లేదు. బట్ ఇది వచ్చేసి అరే. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదమ్మా. ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్లో ఇండెక్స్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ మాత్రము ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఏజ్, కంట్రీ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మాత్రం ఇండెక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇప్పుడు రామ్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం? F0 అని ఇస్తాం. 0 ఇస్తే రామ్ ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆబ్జెక్ట్లో వచ్చేసి వేరే వేరేది ఉంటుంది అనమాట. అది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా, సో ప్రాపర్టీస్ చేసి మనం ప్రింట్ చేయాలి ఏది ఆబ్జెక్ట్లో. సో ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఏమంటే, ఇప్పుడు అరేకి వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతుంది, కానీ ఆబ్జెక్ట్లో వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా ఇది? ఓకే, సో వీటిని మాత్రం ఇండెక్స్ చూపిస్తారు, కానీ వీటిని మాత్రము ప్రాపర్టీస్తో ఇండికేట్ చేస్తారు అనమాట. వీటిని 0, 1 ఇండెక్స్తో చూస్తారు, దీన్ని మాత్రం ప్రాపర్టీస్తో యూజ్ చేస్తారు. ఓకేనా, ఇది మనం ప్రాక్టికల్ వేలో ఎలా అనేది నేను చేసి చూపిస్తాను. ఓకే, సో దీన్ని మనం లైవ్లోకి తీసుకోవాలి కదా. సో లైవ్లోకి తీసుకువెళ్తున్నాను. సో లైవ్లోకి తీసుకెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సో వేర్ ఏ ఈక్వల్స్ టు సో అరే వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతుంది, కానీ ఇది వచ్చేసి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫ్లవర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎఫ్ నేమ్, సో కోలన్ అని పెట్టాలి. ఓకేనా, కోలన్ అని పెట్టేసి ఇక్కడ ప్రేమ్ కుమార్. ఓకేనా, సారీ ప్రేమ్ అని పెడతా. సో ప్రేమ్ కామా పెట్టాలి. కామా పెట్టి మళ్ళీ ఎల్ నేమ్. ఓకేనా, ఎల్ నేమ్లో కుమార్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏజ్. సో ఏజ్ కూడా మనకి, సో ఏజ్ వచ్చేసి సో స్ట్రింగ్లో పెట్టాము, సో న్యూమరిక్ కాబట్టి. ఓకే, ఈమెయిల్. సో ఈమెయిల్ వచ్చేసి నేను ప్రేమ్ కుమార్ 143007@gmail.com. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలి. ఏమి? సో ప్రింట్ ఇవ్వాలి. సో ప్రింట్ ఎలా ఇస్తాము? document.write ఏ అని ఇస్తే చూడండి, ఏ అని ఇస్తే ఏమొచ్చింది? ఇక్కడ ఆబ్జెక్ట్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ కాదు ఇక్కడ. సో మామూలుగా అరేలో అయితే వెంటనే ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రాపర్టీస్ యూస్ చేస్తాం. అక్కడైతే ఇండెక్స్ కదా. సో ఇక్కడ ప్రాపర్టీస్ కాబట్టి మనం ఇలా ప్రింట్ కాదు ఇక్కడ. సో దీన్ని చూడాలి అంటే మనం కన్సోల్ లాగ్ అని ఒకటి ఉంది. సో తెలుసు కదా మీకు, కన్సోల్.లాగ్ ఏ అని ఇస్తే ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రింట్ కాదు, కానీ ఇన్స్పెక్ట్లో కొడితే ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇన్స్పెక్ట్లో కన్సోల్లోకి వెళ్తే ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది కదా, దీని మీద క్లిక్ చేస్తే చూడండి. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే ఏం లేదమ్మా, ఇక్కడ document.write అని ఇచ్చేసి ఏ డాట్ సంథింగ్ ఏది ప్రింట్ చేయాలనుకున్నాము? ఎఫ్ నేమ్ కదా, ఎఫ్ నేమ్ అని ఇస్తే చాలు. చూడండి, సో ఇక్కడ చూడండి ప్రింట్ అయిపోయింది కదా. అంటే కన్సోల్ లాగ్ అనేది ఇక్కడ కూడా ప్రింట్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మనకి కన్సోల్లో చూడండి ఆబ్జెక్ట్ చూడండి. సో ఇక్కడ ప్రింట్ కాలేదు. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలంటే ఏ డాట్ ఎఫ్ నేమ్ అని పెట్టాలి. ఎఫ్ నేమ్ అని పెడితే చాలు. చూడండి, ప్రేమ్ అని ప్రింట్ అయింది, ఇక్కడ ప్రింట్ అయింది. చూడండి, ఓకేనా, అర్థమైంది కదా? సో దాన్ని నేను కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ సో బ్రేక్ ట్యాగ్ ఇస్తా. బ్రేక్ ట్యాగ్ తెలుసు కదా. సో బ్రేక్ ట్యాగ్, ఓకే, బ్రేక్ ట్యాగ్ ఇచ్చేసి నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలనుకున్నా అంటే ఎల్ నేమ్ ప్రింట్ చేయాలనుకున్నాం. సో document.write ఇక్కడ ఏం చేయాలి? ఏ డాట్ ఎల్ నేమ్ అని ఇవ్వాలి. ఏ డాట్ ఎల్ నేమ్ అని ఇస్తే చూడండి ప్రింట్ అయింది కదా. ఓకేనా, సో ఇదే అన్నమాట. ఒకవేళ ఇక్కడ ఎల్ నేమ్ కాకుండా ఈమెయిల్ ప్రింట్ చేయాలంటే ఈమెయిల్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, అర్థమైంది కదా ఇది? ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో నేను
మూవీస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నాకు నచ్చిన మూవీస్ ఉన్నాయి, ఓకేనా. అంటే అరేలో ఆబ్జెక్ట్లో అరే పెట్టడం ఎలా అనేది ఇప్పుడు. సో నేను ఏం చేస్తున్నానంటే ఫేవరెట్ మూవీస్ అని ఇస్తున్నాను, ఓకేనా. ఫేవరెట్ మూవీస్. సో ఫేవరెట్ మూవీస్ ఇక్కడ అరే కదా, అరేలో ఏది స్టార్టింగ్ స్క్వేర్ బ్రాకెట్స్లో నేను ఏం చేస్తున్నాను అంటే ధూమ్ కామా షోలే, ఓకే, షోలే, ఓకేనా. నెక్స్ట్ హమ్. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ప్రింట్ ఇవ్వాలి కదా మనము, ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్రింట్ ఇస్తాను, ఎందుకంటే ప్రతిసారి నెక్స్ట్ లైన్కి రావాలంటే ఇదే కదా, ఓకేనా. సో డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఏ డాట్ ఫేవరెట్ మూవీస్ అని కొట్టేస్తున్నా. చూడండి, జస్ట్ చూడండి ఫేవరెట్ మూవీస్ అన్నీ వచ్చినాయి. కానీ నాకు ఈ షోలే మటుకు ప్రింట్ కావాలి, షోలే చాలు. షోలే వరకు ప్రింట్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ బ్రాకెట్ దాని యొక్క ఇండెక్స్ ఏది 1 కాబట్టి 1 అని పెట్టాలి. చూడండి, ఓకే, ఓన్లీ షోలే ప్రింట్ అయింది, ఓకేనా. అర్థమైంది కదా ఇది, ఓకేనా. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు మనం అసలు ఆబ్జెక్ట్లో ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చా చేయకూడదు అనేది ఇప్పుడు నేను నేర్పిస్తాను, ఓకేనా. ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్లో అనేది ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే శాలరీ అని ఇస్తున్నాను. శాలరీ అనేది ఆబ్జెక్ట్, అదే ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే శాలరీకి ఫంక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ ఇచ్చేసి డైరెక్ట్గా ఫంక్షన్ ఇచ్చేసి ఆ ఫంక్షన్లో రిటర్న్ అనేది రిటర్న్ వచ్చేసి నేను వన్ శాలరీ వచ్చేసి 25,000 చేస్తున్నాను, ఓకేనా. 25,000. ఇప్పుడు ఈ శాలరీని ఎలా ప్రింట్ ఇవ్వాలి మనం, ఈ శాలరీని ఎలా ప్రింట్ ఇవ్వాలి అంటే మనకి చూపిస్తాను చూడండి. ఏం లేదమ్మా, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చేసి ఏ డాట్ శాలరీ అని ఇవ్వాలి. శాలరీ అని ఇచ్చేసి ఫంక్షన్ కదా, అది ఫంక్షన్ కాబట్టి మనం ఏం చేస్తాము, శాలరీ అని పెట్టేసి ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్ ఇస్తాం. సో ఫంక్షన్ కాబట్టి అలా ఇవ్వాలి, ఓకేనా. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, చూడండి 25,000 ఇచ్చేసింది, ఓకేనా. అర్థమైంది కదా ఇది, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు శాలరీ ఇచ్చేసిన, ఓకే. నెక్స్ట్ నేను ఫుల్ నేమ్ అని ఈ రెండుని కలుపుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, జస్ట్ ప్రేమ్ వచ్చింది, కానీ నాకు ప్రేమ్ కుమార్ రావాలి. అది ఎలా చేయాలి అంటే ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఫుల్ నేమ్ అని ఒకటి ఇస్తున్నాను. ఏది, ప్రాపర్టీ ఇచ్చేసి ఫంక్షన్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ అని క్రియేట్ చేసి ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నాను అంటే రిటర్న్ ఇచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను ఎఫ్ నేమ్, అంతే కదా. ఎఫ్ నేమ్ ప్లస్ కొంచెం స్పేస్ ఇస్తాను. స్పేస్ ఇచ్చేసి స్పేస్ బదులు ఏదైనా _ ఇస్తా. సో _ ఇస్తే చాలండి. _ ప్లస్ ఎల్ నేమ్, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసి నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ప్రింట్ ఇవ్వాలి అనుకున్నాను. సో ప్రింట్ ఎలా ఇస్తాము, దిస్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, దిస్ జావాస్క్రిప్ట్ జేఎస్ అని కొట్టండి. సో జావాస్క్రిప్ట్లో దిస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తారు. సో దిస్ అంటే ఏమి, ఆబ్జెక్ట్లో యూజ్ అవుతుంది దిస్ అనేది. దిస్ అంటే వాట్ ఈస్ దిస్ అంటే, సో దిస్ ఈజ్ కీవర్డ్ రిఫర్స్ టు ద ఆబ్జెక్ట్. అంటే ఈ దిస్ అనే వర్డ్ ఈ ఆబ్జెక్ట్కి రెఫర్, అంటే ఇది ఇప్పుడు ఈ దిస్ అనేది ఎందుకు దిస్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో అది ఏమనేది ఇప్పుడు నేను చెప్తా కొట్టకుంది, ఓకేనా. సో నేను చేయకముందే ఇప్పుడు దిస్ అనే ప్రాపర్టీ గురించి చెప్తాను. దిస్ అనేది దిస్ కీవర్డ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీ. దిస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద హౌ ఇట్ ఈస్ యూజ్డ్. అంటే ఇప్పుడు మనము నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో మనకి పర్టికులర్ దిస్ కావాలి, అంటే పర్టికులర్ దాన్నే కావాలి అంటే మనం దిస్ అనేది యూజ్ చేస్తాం. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో వెన్ ఈజ్ యూజ్డ్ ఆబ్జెక్ట్ మెథడ్ దిస్ రెఫర్స్ టు ద ఆబ్జెక్ట్. అంటే ఈ దిస్ అనే ఫంక్షన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. జస్ట్ చూడండి దిస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ దిస్ అని పెడుతున్నాను, దిస్, అండ్ ఇక్కడ కూడా దిస్ అంటే దానికి సంబంధించినదని. ఇప్పుడు చూడండి,
సో దిస్ ఎఫ్ నేమేనా ఇక్కడ. సో ఎఫ్ నేమ్ వచ్చేసింది ఫుల్ నేమ్. ఓకే ఫంక్షను రిటర్న్ దిస్ ప్లస్ దిస్. ఓకేనా, దిస్ ఎఫ్ నేమ్ దిస్ లెఫ్ట్ నేమ్. ఈ ఫంక్షన్ ఫుల్ నేమ్. ఓకే, ఎర్రర్ ఏమైనా వచ్చేసిందా? ఏం రాలేదు. ఓకే, నెక్స్ట్ దిస్ అనేది తీసుకున్నాము. ఫుల్ నేమ్ ఏ డాట్ ఫుల్ నేమ్ కరెక్టే కదా. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఫంక్షన్ కదా, సారీ. సో ఇది పెట్టడం మర్చిపోయాను. చూడండి. ఓకేనా, ఇప్పుడు ఈ దిస్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే, సో చూపిస్తాను. సో ఇక్కడ ఫంక్షన్ కాబట్టి మనము చూడండి, యాక్చువల్గా అంటే ఇది ప్రింట్ కాలేదు. సో దిస్ అనే వర్డ్ యూస్ చేయడం వల్ల ఇది ప్రింట్ అయిపోతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు దిస్ అంటే ఫంక్షన్ ఏమంటే దీనికి సంబంధించినదని, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించినదని అర్థం. ఓకేనా, సో దిస్ అంటే ఏమి, ఈ ఆబ్జెక్ట్కి అంటే దిస్ ఈజ్ ద ఓనర్ అనమాట. ఏ అనేది ఓనర్ కదా, దాంట్లో దిస్ అనేది యూస్ చేస్తాం. అంటే ఎట్లా చెప్పాలంటే, మీకు ఈ దిస్ అనే ఫంక్షన్ని పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క మెయిన్ ప్రాపర్టీ అని. సో దిస్ అనే మెథడ్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసింది అనమాట. ఓకేనా, దిస్ అనే మెథడ్. ఓకేనా, ఆబ్జెక్ట్లో. ఓకే, అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఒకసారి దిస్ ఫంక్షన్ చాలా యూస్ఫుల్ అనమాట. ఓకేనా, దిస్ ఫంక్షన్ ఫస్ట్ నేమ్ అండ్ దిస్ ఫంక్షన్ లాస్ట్ నేమ్. అట్లా అంటే దిస్ అంటే పర్టికులర్ దాండి అని. అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.